హరహర మహదేవ. శ్రీ సాంబ సదాశివ సేవా సమితి వారణాసి 80 ఘాట్ ముముక్షు భవన్లో ఒక సంవత్సరం క్రితము రాతితో నిర్మింపబడిన సహస్రలింగేశ్వర దేవాలయము గోలి అశోక్ గుప్తా అధ్యక్షతన డాక్టర్ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి కరకమలాలచే ప్రతిష్ఠింపబడిన సహస్రలింగేశ్వర దేవాలయము. ఈ దేవాలయము ప్రత్యేకత కోటి పార్థివ లింగాలు వివిధ ప్రాంతాలలో చేయించి మన తెలుగు రాష్ట్రాలలో అక్కడి నుండి ఇక్కడికి తీసుకొచ్చి పుట్టమన్నుతోటి చేయించడం జరిగింది. ఈ లింగాలను 9 రోజులు ఆ కోటి లింగాలను పూజిస్తూ మరియు ఈ సహస్రలింగేశ్వరుడికి అభిషేకాలు చేస్తూ నిరంతరాయంగా అభిషేకాలు జరిపించి ఆ లింగ ప్రతిష్ఠ కింద నవధాతువుల లింగాలు 108 బంగారు లింగాలు, వెండి, రాగి, మర్కతం, స్ఫటికం, ఇత్తడి, కంచు, పాదరసం, సైకతం మరియు 108 బంగారు పుష్పాలు, 108 బంగారు బిల్వదళాలు ఇవన్నీ మన భక్తులచే సమర్పించి ఈ సహస్రలింగేశ్వరుడి కింది భాగంలో ఒక వెండి పల్లెములో ఇవన్నీ పెడుతూ యంత్రాన్ని పెడుతూ గురువుగారి కరకమలాలచే ప్రతిష్ఠింపబడిన ఈ సహస్రలింగం మరియు ఈ ఆవరణలోనే మరకత వినాయకుడు. కాబట్టి ఇంత పరమ పవిత్రమైన దేవాలయాన్ని మన తెలుగు భక్తులు కానీ ప్రతి భక్తుడు దర్శించుకొని అభిషేకించుకొని తరించాలని మేము కోరుతున్నాము. ఇంకా విశేషం ఏంటంటే ఒక్క సంవత్సరంలోనే స్వామివారి లింగ పైభాగాన బ్రహ్మసూత్రాలు ఏర్పడడం జరిగింది. కావున అలాంటి లింగానికి పూజిస్తే ఎంతో పుణ్యం, 1 కోటి లింగాలకు చేసినంత పుణ్యం లభిస్తుంది. కావున మన తెలుగు భక్తులు కానీ ఎవరు కానీ కాశీకి వచ్చిన వారు ఈ దేవాలయాన్ని దర్శించుకొని అభిషేకాలు చేసుకొని మీ కోరికలు నెరవేర్చుకొని తరించాలని మేము మా సాంబ సదాశివ సేవా సమితి ద్వారా మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది. కావున ప్రతి భక్తుడు దర్శించి తరించి మరియు ఈ దేవాలయము రాతితో నిర్మింపబడినది. ఈ 80 ఘాట్లో గల ముముక్షు భవన్లో కేదార్ఖండంలో ఈ దేవాలయం నిర్మించింది. కావున ఈ ముముక్షు భవన్లో మన తెలుగువారు సుమారుగా ఒక 40 కుటుంబాలు ఉన్నారు. అందరూ కాశీవాసం చేస్తూ అందరు తరిస్తున్నారు. మీరు కూడా కనీసం ఒక్కసారైనా దర్శించుకొని మీరు తరించాలని విన్నవించుకుంటున్నాను. ఈ లింగం సహస్రలింగం కింది భాగంలో 1108 నర్మదా బాణాలు మరియు 108 సెట్ల నవరత్నాలు ఇవన్నీ పూజించి ఈ పార్థివ లింగాలను కోటి పార్థివ లింగాలను 9 రోజుల పూజ అనంతరము గంగలో నిమజ్జనం చేయడం జరిగింది. ఈ దేవాలయము భక్తుల సహకారంతో శ్రీ సాంబ సదాశివ సేవా సమితి ఏర్పరిచి ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది. మొన్న పోయిన నవంబర్లో మొదటి వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. మరియు నెల విశేష పూజలు, ప్రతిరోజు విశేష పూజ, ప్రతిరోజు 3 పూటల అభిషేకము, 10 గంటలకు రోజు విశేష అభిషేకముతో అలంకరణ, నివేదన, భక్తులకు ప్రసాద వితరణ. కాబట్టి ఈ దేవాలయాన్ని ప్రతి భక్తుడు దర్శించి తరించి
ముక్తి పొందాలని ఆ సహస్రలింగేశ్వరుని ప్రార్థిస్తూ దర్శించుకోవాలని మా సాంబ సదాశివ సేవా సమితి ద్వారా విన్నవించుకోవడం జరుగుతుంది. पूर्वो जो देवेभ्यो जातो नमो रुजाय ब्राह्मणे रुजां ग्रहग्राम इंद्रस्य पुत्रो वरुणस्य राजन्य आद्रियाणां मरुताग्गुतर्धवग्रां महामनसां भुवनस्य वानां घोतो देवानां जयतामुदस्थात् उद्धरिताय मघवर्णायुधान्यसुतनां वामन अम्मना कुशिद्रहन्वादिनं पादिनं त्रसानां जयतां जन्तु घोखा अस्माकमिन्द्रः समृते कुद्वजे कुद्माकञ्जाय कवत्ता जयन्तु क्रीडतु जयन्तन्त्वादु देवा वदन्तु ओम मा विराट बृहस्पतिवतु सोम्यं मध्वायुर्दधन्यपदावरुतं पातजूतो जो अविरचिन्मना प्रजा भोगवृधा विराजति उद्रियं जातवेदसं देवं पहन्ति केतपहति चेदित्वाय दुर्जं जेना पावकृता पुरण्यं तञ्जना अनुतं वरुणौषधिरेभ्यध्वजु आगतपुरतेन दूर्जध्वजा मधवाजन्यभूतमञ्जाते तं प्रनथायां वेन चिरं देवानां मातं प्रनथा पूर्वता विद्वदेमता ज्येष्ठता तें वरेकदमुतपिदं अवृतीनं प्रजनन्तु अतितुनिमातुञ्जयतमनुयासु वर्तते अयं वेन शोधत्वनिकर्वाज्योतिर्जरायुरजतो विमानिमवाको सङ्गमे सूर्तुजसितुनुब्राह्मतिवीर्यन्ति चिरं देवान्मितरस्य पार्वस्य अभिदक्षे सूर्यो रूपङ्गृतेत्योरुपते अनन्तमन्यतृसस्य वाजकृतमन्यधरिता सम्भरन्ति महावति सूर्यवडास्य महावसि महते सोमहिमावन्यते धादेव महावति पटूरिस्रवता महावति तथा देव मदिवनायुज्यन्न ओम भूर्भुवः स्वाहा ओम नमते रुद्रमन्यभूतोदे कवे नमः पाव्यमुदते नमः जातिरुद्रदिवातनुरघोरापापकासिनितयानतन्मतन्दमया गिरितन्दाविचाकृतिः यामि कुङ्गिरितन्दादेवी गङ्गतवेशिकाङ्गृतसाङ्गुरुमाहि भूतिः पुरुगञ्जगता शिवेन वचसात्पागिरिताचापदामुदहार्जातदशोमिटयादिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडुगे अधो ज्येष्ठतमानो हन्तेभ्यो करन् नमः नमः आतन्मानेभ्यः प्रतिदधानेभ्यः नमो नमो नमः आयसद्विसद्विचमो नमो नमो भीस्रेजद्विविद्विजमो नमो नमः स्वपद्भ्यो विविष्टाय च नमो मीधृष्टमाय च कुमते च नमो हर्षवाय च पामनाय च नमो बृहते च परिगीयते च नमो वृद्धाय च समृते च नमो क्रियाय च प्रथमाय च नमः आसवे च आजिराय च नमः शीघ्राय च दिव्याय च नमो उर्म्याय च वसवन्याय च नमो नादेयाय च द्विव्याय च नमो पर्याय च गोष्ठ्याय च नमो द्रव्याय च गेष्ठाय च नमो हृदयाय च निवेद्याय च नमः काट्याय च कप्परेष्ठाय च नमः सुख्याय च हृदयाय च नमः पागुद्रव्याय च रस्याय च नमो लोभ्याय च लोभ्याय च नमो ऊर्व्याय च सूर्व्याय च नमः पर्णाय च पर्णसुताय च नमो दुकुरमाणाय च अंकिनते च नमः आकितते च प्राकितते च नमः विगततानो सिंगिरि गोत्याभ्याम् अग्रं रोहितेन मित्रगोसावृत्येन रुदन्दौर्त्यनेन्द्रं क्रीडेन मरुतो बलेन साध्या प्रमुदावस्य कंठ्य गुरुद्रिदान्तः पाप्यं महादेवस्य जागृतर्वस्य पनिष्ठोपसुपदेः पुरी तथा लोभ्य स्वाहा तुजे स्वाहा लोहिताय स्वाहा सतिष्ठा मे त्रयो विग्गो सतिष्ठा मे पंच विग्गो सतिष्ठा मे पंच विग्गो सतिष्ठा मे सत्ता विग्गो सतिष्ठा मे सत्ता विग्गो सतिष्ठा मे नव विग्गो सतिष्ठा मे नव विग्गो सतिष्ठा मे एक त्रिगो सच्चा मे एक त्रिगो सच्चा मे त्रय त्रिगो सच्चा मे चतुर्मे नगरवन्ताम् षण्ण इन्द्रो बृहस्पतिः षण्णो विष्णुरुक्रमः षण्णो पादः पवतार्भुतन्न सपतु सूर्यः षण्णः कनिग्रहदेवः प्रजातयः शान्तिर्षवे देवाः शान्तिब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ मा सत्यो जातं प्रपद्यामि सत्यो जाता वै नमो नमः भविमाधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ओम मा शिवो नामाद्वदिते पिता नमस्ते तु माहि कोशिः निवर्तयाम्यज्ञाद्याय प्रजननाय राजभोगैश्वर्यात्वाय सुवीर्याय సాంబశివ హరహరమహాదేవ సహస్రలింగేశ్వరుడు స్వయంగా ఏర్పడిన బ్రహ్మసూత్రాలు. ఈ దేవాలయము బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు కరకమలాలచే స్థాపించబడిన సహస్రలింగేశ్వరుడు పరమ పవిత్రమైన ముముక్షు భవన్ అస్సిఘాట్ ప్రాంగణంలో ఈ దేవాలయం నిర్మించబడ్డది. కాశీకి వచ్చే ప్రతి భక్తుడు దర్శించుకోదగిన శివాలయము. ఆ స్వామి 1 సంవత్సరం లోపటనే బ్రహ్మసూత్రాలు ఏర్పడడం జరిగింది.
కాబట్టి ఆ స్వామిని దర్శించుకొని అభిషేకించుకొని భక్తుల అభిష్టాలను నెరవేర్చుకోవాలని విన్నవిస్తూ శ్రీ సాంబ సదాశివ సేవా సమితి ద్వారా విన్నవించడం జరుగుతుంది. ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం ఖటోరాయ నమః, ఓం త్రిగుణాంతకాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం సర్వమయాయ నమః, ఓం త్రైమూర్తయే నమః. హర హర మహాదేవ్. విశ్వేశం మానవం దుండిం దండపాణిం చ వైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం విశ్వనాథ విశ్వనాథ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్సాత్ ఆయుష్యమద్రం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ఇతి యజ్ఞోపవీతాన్ ధారయామి అంతరం శుద్ధాచమనీయం సైన్యం మహాకాలం ఓంకారం మమలేశ్వరం పదల్యాం వైద్యనాథం చ धार्किन्यं भीमशंकरं सेतुबन्धेतु रामेशं नागेशं द्वारकावने वाराणस्यां विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं गुरुद्वेषं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातपटे नरः सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति. जानदि परिकें जानदि सें जानदि पुरान्ति जासुराय वरोय मदे केन्द्वो पदति केन्द्वः. पार्वती परमेश्वर चरणारविंदार्पणमस्तु. सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, धर्मस्य विजयोस्तु, अधर्मस्य नाशोस्तु, सर्वभावना रक्षोस्तु, गोमाता रक्षोस्तु, विश्वनाथा सदा शिवा सदा शिवा 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 शिवा. अद्यो जाताय सर्वाय भव्यज्ञानप्रदायिने ईशानाय नमस्तुभ्यं पंचवक्त्राय मंगलम. सदाशिवस्वरूपाय नमस्तत्पुरुषाय च अघोराय च घोराय महादेवाय मंगलम. श्री चामुंडा प्रेरितेन रचितं मंगलास्पदं तस्याभीष्टप्रदं शम्भोः यः पठेन्मङ्गलाष्टकम् इति श्री शिवमङ्गलाष्टकं सम्पूर्णम्.